హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన షెఫ్ సారథి ఛానల్. ఈరోజు మన గణేష్ చతుర్థి స్పెషల్ ప్రసాదం చేస్తున్నాం. పాల తాలికలు, ఉండాల పాయసం. ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ. వినాయక చవితికి కంపల్సరీ ప్రసాదం. ఫస్ట్ మనం ఒక బౌల్లో దాంట్లో కప్ వాటర్ అండ్ కొంచెం బెల్లం వేసుకొని మరుగుతున్నప్పుడు దాంట్లో రైస్ ఫ్లవర్ వేసుకొని దాన్ని సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. సో ఇదంతా కలుపుకొని దాన్ని మంచి డవ్గా ప్రిపేర్ చేసి దాన్ని పక్కకు పెట్టుకోవాలండి. దాన్ని కొంచెంసేపు నానబెడితే మంచిగా వస్తాయి. నెక్స్ట్ మనం ఉండ్రాలు అండ్ పాల తాలికలు రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు చూడండి పిండి ఎలా సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు దీని నుంచి కొంచెం పిండి తీసుకొని నేను చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా చిన్న చిన్న రౌండ్ బాల్స్ ఉండ్రాల్లాగా చేసుకోవాలండి. అలా అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. సో ఇలానే దీంతో ఇదే పిండితో మనం ఏం చేస్తామంటే కొన్నిట్ల పాల తాలికలు అవి కూడా నేను చూపిస్తాను. సో ఆ విధంగా మంచిగా మనం షేప్స్ చేసుకొని అన్నీ చేసి పక్కకు పెట్టుకోవాలండి. సో ఇవి రెసిపీ అంటే వినాయకుడికి చాలా ఇష్టమండి. చూడండి ఇప్పుడు అన్నీ మనం ప్రిపేర్ చేసి మనం పక్కకు పెట్టుకుందాం. సో ఈ విధంగా ఉండ్రాలు పాల తాలికలు అన్నీ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి మనము దీంట్లో పాయసంలో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తాం కదా. సో వాటిని కొంచెం నేతిలో వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అవి వేయించి అవి కొంచెం పక్కకు తీసుకోవాలి. సో ఇదే బౌల్లో మనం ఏం చేద్దామంటే కొన్ని వాటర్ తీసుకొని పోసి సో ఈలోపు మనం పక్కన బెల్లం పాకం కూడా రెడీ చేసి పెట్టుకుందాం. అది దీంట్లో స్వీట్నెస్ కోసం మనం అదే వాడతాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ వాటర్ పోసి మనం బాయిల్ చేస్తున్నాం కదా, దాంట్లో ఇవి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలు అండ్ పాల తాలికలు ఉన్నాయి కదా, అవన్నీ వేసి కొంచెం మంచిగా ఉడకనివ్వాలన్నమాట. అవి ఉడికిన తర్వాత దాంట్లో మనం ఏం చేస్తామంటే సో ఇప్పుడు దీంట్లో కొంచెం పాలు మనం తీసుకొని ఒక కప్పు పాలు పోసుకొని దాన్ని మంచిగా ఉడకనివ్వాలి. సో ఉడికినప్పుడు మనం దీంట్లో మంచిగా ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, అవి మంచిగా దంచి అవి దాంట్లో వేసుకోవాలి అన్నమాట. సో అవన్నీ వేసుకొని బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పిండి తీసామో కొంచెం ఆ పిండి పక్కకు తీసి నానబెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసి దాన్ని మంచిగా లిక్విడ్గా చేసి దాన్ని మనం ఏదైతే పాయసం రెడీ అవుతుందో దాంట్లో ఇది వేసుకుంటే మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ లాగా అది రెడీ అవుతుంది అన్నమాట. మనం మీడియం ఫ్లేమ్ పెట్టే మంచిగా బాయిల్ చేయాలండి. ఇవన్నీ ఉడికితే మంచిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇది ఆఫ్ చేసేసి మనం ఏదైతే రెడీ చేసుకున్నాం బెల్లం సిరప్ ఉంటుంది కదా, ఆ సిరప్ కూడా దీంట్లో వేసి చల్లారిన తర్వాతనే వేయాలండి. ముందే వేసామంటే అది పాలు అనేది విరిగిపోతుంది. సో ఇవన్నీ వేసి మనం అన్నీ కలుపుకొని మనం ఏదైతే నెత్తిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కూడా పైన చల్లుకుంటే మనకి కొన్ని మినిట్స్లో మనకి పాల తాలికలు ఉండ్రాల పాయసం రెడీ అవుతుంది. గణేష్ పండగకి స్పెషల్ ప్రసాదంని ఫస్ట్ లార్డ్ గణేష్కి ఆఫర్ చేసి ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇలా మన గణేష్ చతుర్థి ప్రసాదం సింపుల్ స్టెప్లో ప్రిపేర్ చేసాం. మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ కమెంట్స్లో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్.